అంటే అన్న బాధ ఉంది అంటే మన్ను అయ్యి తోడు వస్తాడు అంటే ఇంత మంచి మనసు. మీరందరూ ఓటేయండి. అందరికీ నమస్కారం. మాతాకి జై శ్రీరామ్. మంచిగా ఉన్నారు అందరూ? చాలా రోజులు అవుతుంది. మళ్ళీ మీ అందరిని ఒకసారి చూసిపోదామని వచ్చిన. 1, 2 అమ్మ లక్ష్మమ్మ గారికి మరి మీ అందరూ కూడా ఆశీర్వాదం అందించి సహకారం అందించి మున్సిపల్ కౌన్సిల్కి పంపించాలని అడగడానికి వచ్చిన, మీ ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చిన. ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొంటున్నటువంటి మాతృశ్రీ మా బీజేపీ పార్టీ 29వ వార్డు అభ్యర్థి అయినటువంటి ఆర్ముల్ల లక్ష్మక్క గారికి, అదేవిధంగా కొండా లక్ష్మణన్న గారికి, గుజరాత్ నుంచి ఈ మున్సిపల్ ఎలక్షన్ల కోసం అక్కడి నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి జనరల్ సెక్రటరీ గారు, పూజ్యులు పెద్దలు వారికి, అదేవిధంగా మా మహిళా మోర్చా సోదరిమణి మమత గారికి, మరీ ముఖ్యంగా మాతృశ్రీని లక్ష్మమ్మ గారిని ముందుండి నడిపిస్తున్నటువంటి ఆత్మీయ సోదరుడు హరన్న గారికి, ఆర్ముల్ల హరన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ అంటేనే ఒక కుటుంబం అంటాను నేను, మా కుటుంబ సభ్యులందరికీ, మీరందరూ కూడా మా కుటుంబమే. మీ అందరికీ మా అమ్మలు, అక్కలు, మా వదినమ్మలు, అక్కడ మా సోదరులు ఉన్నారు, వారందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు. అమ్మ ఒక్కటే కోరుకుంటా ఉన్నాను, ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో ఏమేమో చెప్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు. కానీ ఒక్కటి గమనించుకోండి, కాంగ్రెస్ పార్టీ కొన్ని గెలవంగానే రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కొన్ని చేస్తా అని చెప్పింది. ఏం చెప్పింది? వెంటనే మా అక్క చెల్లెలు ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు ఉంటారు, ఇంట్లోనే గృహిణులు ఉంటారు, మరి వాళ్ళని మేము గౌరవించుకోవాలి అని కొంచెం మంచి మంచి తీయటి మాటలు చెప్పి అరచేతుల స్వర్గం చూపించి నెలకి 2,500 మీ ఇంటికి వస్తే నడుచుకుంటా అన్నారు. వచ్చినాయా నడుచుకుంటా? మరి మా అక్క చెల్లెలకు పిల్లలు ఉన్నారు, పెళ్ళికి ఏదైనా పిల్లలు ఉన్నారు, పెళ్లి చేసుకుంటే పాపం గరీబోళ్ళు, పేద మద్దతు తరగతి వాళ్ళు, వాళ్ళకి ఎట్లా ఇంత బంగారం అన్నా కొనాలి పుస్తలకి, దానికి దీనికి. మేమే తులం బంగారం ఇస్తామన్నారు కళ్యాణ లక్ష్మి అని. ఇచ్చిండ్రా? ఆ బంగారం ధరలు అక్కడికి పోయి ఉన్నాయి. మరి ఇప్పుడైనా ఇవ్వచ్చు కదా? ఇచ్చిండ్రా? వచ్చిందా బంగారం? మీ చేతిలో తీసుకొచ్చి పెడతామన్నారు, వచ్చిందా? ఇక మా చెల్లెళ్ళు ఉన్నారు అక్కడ, 18 సంవత్సరాలు దాటిన తర్వాత చదువుకోవడానికి, కాలేజీలకు పోవడానికి స్కూటీలు కొనాలి, మీకు ఇబ్బంది అవుతుంది కదా, అది కూడా మేమే ఫ్రీగా ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? మా సోదరులు ఉన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఉద్యోగం రాకపోతే అయ్యో ఉద్యోగాలు రాలేదు కదా, ఇక వాళ్ళు ఎట్లా ఉద్యోగాలు ఇస్తలేరు కదా, కనీసం ఉద్యోగం ఇవ్వకపోయినా వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. వచ్చినాయా తమ్ముళ్ళు? వచ్చినాయా? మరి ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్కి? ఎందుకు ఓటేయాలి? ఇళ్ళకి వచ్చినప్పుడు అడుగుండ్రి గట్టిగా. ఇక్కడ మా అమ్మలు ఉన్నారు, వృద్ధాప్య పెన్షన్లు 4,000 ఇస్తామన్నారు. వచ్చినాయా? మంచిగా వచ్చినట్టున్నాయి, ఇంటింటికి వచ్చినట్టున్నాయి. రాలేదు. మరి బీడీ కార్మికులు ఉంటారు, మర్చిపోయినా నేను, మా వదినమ్మలు ఎంత పెంచుతా అన్నారు పెన్షన్? 4,000 అట. మంచిగా నామాలు పెట్టిండ్రు, మంచిగా నామాలు పెట్టిండ్రు. నిజంగా ఇంటికి వస్తే ఉరికించుకుంటూ కొట్టుండ్రు ఒక్కొక్కరిని. నిజం అక్క, ఇంట్లో చీపురు ఉంటుంది, చీపురు కడితే ఉరికించుకుంటూ కొట్టుండ్రు. అవన్నీ గుర్తు రావాలి. పోయాడ గాంధీ భవన్ అని అడగాలి, లేకపోతే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇటు నుంచి అటు జంప్ అయిండు, కన్వర్ట్ అయిండు, కొట్టుండ్రి. పోయి ఆడబోయా అని అడుగుతాడు. కొంచెం ఎందుకు జాయిన్ అయిండో ఆయనకే తెలవాలి. ఇవన్నీ ఇస్తున్నందుకు జాయిన్ అయిందా? ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అభ్యర్థులందరినీ పంపిస్తున్నాడు? కరెక్టేలే, ఆయన టికెట్లు ఇచ్చేది ఒక పార్టీకి, ఉన్నది ఒక పార్టీలా. ఏం చేస్తాడు తీ పాపం. మరి ఇప్పుడు ఎవరికి ప్రచారం చేస్తున్నాడో, గెలిచిన వాళ్ళు మళ్ళీ ఎక్కడ ఉంటారో తెలియదు. అందుకే ఓటు బాజాప్త మేము ఈ కండువ కప్పుకున్న వాళ్ళం అడుగుతున్నాం. మా అభ్యర్థులు మాకే ఉంటారు, గెలిచినా మా దాంట్లోనే ఉంటారు, మా తరపునే కొట్లాడతారు. మా తరపున అంటే ఎవరి తరపున? మీ తరపునే, మీ తరపుననే కొట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు గెలిచినా వాళ్ళే కొట్టుకుంటారు, మళ్ళీ మనల్ని పట్టించుకోరు. ఇప్పుడు వాళ్ళే కొట్టుకుంటున్నారా? పట్టించుకుంటున్నారా? మనల్ని పట్టించుకుంటలేరు. మళ్ళీ గెలిపించినా మళ్ళీ వాళ్ళే కొట్టుకుంటారు, మనల్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఆ పెద్ద నాయకులు కొట్టుకుంటున్నారు, ఈ ఇల్లు కొట్టుకుంటారు. మా వాళ్ళు మీకోసం కొట్లాడతారు,
మీకు రోడ్ల కోసమైనా, మోర్ల కోసమైనా, లైట్ల కోసమైనా, నీళ్ళ కోసమైనా, మీ పెన్షన్ల కోసమైనా, మీ నిరుద్యోగ భృతి కోసమైనా, మా అక్క చెల్లెల స్కూటీల కోసమైనా మీకోసం కొట్లాడతారు మా వాళ్ళు. మీకోసం పోరాటం చేస్తారు, మీకోసం గొంతెత్తుతారు. అందుకోసం వేయాలి బీజేపీ పార్టీకి ఓటు. ఈ కమలం పువ్వు గుర్తుకు అందుకోసం ఓటేయాలి. అమ్మ, నేను ఒక మున్సిపల్ చైర్మన్గా చేసిన, నాకు కొంత అవగాహన ఉంది. ఇక్కడ మనకు వస్తున్నటువంటి మున్సిపల్కి వస్తున్నటువంటి ప్రతి ఒక్క రూపాయి నరేంద్ర మోదీ గారు పంపిస్తున్నటువంటి ఫండ్ అది. కానీ వీళ్ళు మేము అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. సరే, దానం చేస్తే చేస్తున్నాను వాళ్ళు అనుకుంటున్నారేమో, అదేనా కరెక్ట్ ఇస్తున్నారా? అందులో కూడా లోపాయికారి ఒప్పందమైన వాళ్ళే సగం తినుడే, సగం కంటే ఎక్కువ తింటున్నారు అనుకోండి. వాళ్ళే కాంట్రాక్టర్లాయే, వాళ్ళే దుబ్బుకొని తినుడే. మనదాకా వస్తున్నాయా? అస్సలేవు. మంచిగడ్డ జరిగినట్టు అవుతుంది దాని నుంచి ఇక్కడికి వచ్చేసరికి. అందుకే ఇక్కడ కూడా బీజేపీ పార్టీ ఉంటే, ఇక్కడ కూడా బీజేపీ పార్టీ కౌన్సిలర్లు ఉంటే, అక్కడి నుంచి వచ్చిన ప్రతి రూపాయి మీ ఇంటి దాకా వస్తుంది. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. ఒక్కసారి దయచేసి మా సోదరిమణులు ఉన్నారు, ఆలోచించండి, ఆలోచన చేయండి. ఇదివరకు ఎప్పుడు కూడా మున్సిపాలిటీకి అవకాశం రాలే, బీజేపీకి అవకాశం రాలే మున్సిపల్లో. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అమ్మలు, అక్కలు, చెల్లెలు, మా అన్నలు, మా తండ్రులు, అమ్మలు అందరూ కూడా దయచేసి ఫిబ్రవరి 11 ఓట్ల పండగ. కమలం పువ్వు గుర్తు ఎంత కలకలలాడుతుంది, మంచిగా అనిపిస్తుంది చూడంగానే. కాషాయం కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి మా ఆరుమూల లక్ష్మి గారిని మున్సిపల్ కౌన్సిల్కి పంపియండ్రి. నేను మాట ఇస్తున్నా, మీ వాడకట్లనే మీతో పాటే ఉంటుంది. మీరు వాళ్ళింటికి వెళ్ళాలని లేదు, తనే మీ ఇంటికి వస్తుంది. మంచి యాక్టివ్ ఉంటుంది అమ్మ, మీ ఇంటికి వస్తుంది. సమస్య ఏది ఉన్నా మిమ్మల్ని అడిగి పరిష్కారం చేసే దిశగానే కొట్లాడుతుంది, పోరాడుతుంది, మీకోసం మాట్లాడుతుంది. మాది హామీ, నరేంద్ర మోదీ గారి హామీ, అరవింద్ అన్న హామీ. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి లక్ష్మమ్మ గారిని గెలిపించి మున్సిపల్ కౌన్సిల్కి పంపించాలి. మీరు మాటిస్తే మేము పోతాం. వేస్తారా? దేనికి వేస్తారు ఓటు? కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. జై బీజేపీ, भारत जिताएं, वोट दें, चेयरमैन अपना प्रत्याशी को बनाएं। जय श्री राम, वंदे मातरम। భారతీయ జనతా పార్టీ యొక్క కౌన్సిలర్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి తను కోరుతున్నాను. అది గుజరాత్కి వెళ్ళి రాజస్థాన్ నుండి మన కొరకు, అంటే మన భారత మాత కొరకు, బీజేపీకి అంటే భారతీయ జనతా పార్టీ కొరకు అక్కడి నుంచి ఇక్కడ దానికి వచ్చిండమ్మా. ఎందుకు వచ్చిండు? ఆయన సొంతంగా రాలేదు, ప్రజల అభిమానాన్ని తీసుకురావాలా, మోడీ గారి నాయకత్వాన్ని తీసుకురావాలి, ప్రజలకు అవి తెలియజెప్పడానికి అక్కడి నుంచి ఇక్కడ వచ్చింది. కాబట్టి భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించేసి ప్రతి వార్డులో, ఈ ఒక్క వార్డే కాదు ప్రతి వార్డులో గెలిపించేసి మీ యొక్క అమూల్యమైన ఓట్లను బీజేపీకి వేసి, పువ్వు గుర్తుకు వేసి అమ్మని గెలిపించవలసిందిగా కోరుచూ, ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఇంత అత్యధిక స్థానాల్ని కల్పించిన 29 వార్డులకి మహిళా మనులను పంపించే దిశగా ఇవాళ పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి మీరే కర్త, కర్మ, క్రియ. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన యొక్క జెండా మున్సిపల్ ఆఫీస్లో ఎగరవేయాలని చెప్పేశారని కోరడం జరుగుతున్నది. అలాగే వీరు ఎవరైనా కూడా సమాధానం ఒకటే, అభివృద్ధి ఎవరైతే చేస్తారో ఆ అభివృద్ధికి మాత్రమే మేము ఓటేస్తాం. అలాగే ఇప్పుడు ఈ బీజేపీ జెండా ఎగురవేసిన తర్వాత మళ్ళీ వచ్చే 5 ఏళ్లకు మేము ఇదే మాటగా వచ్చి అడిగే స్థాయిలోకి తీసుకొచ్చామని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. మాట్లాడిపోవడం కాదు, జగిత్యాలని అభివృద్ధి పథంలోకి తీసుకొని బీజేపీ జెండాను ఎగరేస్తానని చెప్పేసానని తెలియజేస్తూ నమస్సుమని చెప్తున్నాను. జై భారత్, భారత్ మాతాకి జై, బీజేపీ.
జై నరేంద్ర మోడీ.